మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జోగు రామన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. చనాక కొరాట ప్రాజెక్టు దగ్గర శుద్ధి చేస్తానని పిలుపునివ్వడంతో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఇదే ఇష్యూపై పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఆఖరిగడ్డ కట్టి ప్రాజెక్టులు కట్టుడేమో మేము, ప్రారంభోత్సవాలు చేసినేమో మీరు. సిగ్గులేదా? సదరు మాట కట్టింది 396 కోట్లతో కట్టిందే మొత్తం మేము. ప్రారంభోత్సవాలు చేసుడు మీరు, ప్రాజెక్టులు కట్టడేమో మేము. ప్రాజెక్టులు మా గవర్నమెంట్ కడితే ఎవరో ఎప్పుడో చనిపోయిన వ్యక్తులు వాళ్ళ పేరు పెడతారు. రామచంద్రరెడ్డి పేరు చెప్తారట. రామచంద్రరెడ్డి పేరు ఎట్లా చెప్తావా నువ్వు? రామచంద్రరెడ్డి గారు ఈ బ్యారేజ్ మంజూరు అయినప్పుడు వ్యతిరేకించిండు. ఇది బ్యారేజ్ వేస్ట్, నేను లోయర్ పెనుగంగా ప్రాజెక్టు కడితేనే అప్పుడు నా ఆశయం తీరుతున్నటువంటి చనిపోయిన పెద్ద మనిషి స్వర్గీయ రామచంద్రరెడ్డి గారి పేరట ఇక్కడ పెడతారట. నరసారెడ్డి గారి పేరు సదర్మ. అరే భాయ్, నీ కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టి నువ్వు ఎందరు మీ పార్టీలో ఉండి స్వర్గస్థులైనరో గాళ్ళ పేర్లు పెట్టు. మేం కట్టిన ప్రాజెక్టులకు రిబ్బన్లు కట్టి చేసుడు నీ అంతు, చనిపోయిన మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు పెట్టు. ఇది ఎక్కడ న్యాయమే? అంటే ఏదో అదృష్టం కలిసేస్తే నడిచేచ్చే కొడుకు పుట్టినట్టున్నది. అదృష్టం కలిసేస్తే ఎదురు నడిచేచ్చే కొడుకు వస్తారట. అంటే ఓడుకో పుట్టిన పోరగాళ్ళను కూడా నా పోరగాళ్ళు అనేటటువంటి పరిస్థితి వచ్చింది. గింత దరిద్రం పార్టీ, గింత బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు దొంగలే. ఇద్దరు ఈ రాష్ట్రాన్ని కలిసి దోపిడీ చేస్తారు. ఈ కాంగ్రెస్ బీజేపీ కలిసి ఇప్పటికైనా ప్రజలారా అర్థం చేసుకోండి. ఇంకా ఆఖరిగడ్డ కట్టి ప్రాజెక్టులు కట్టుడేమో